దేశ రాజకీయ ముఖ చిత్రంపై ఒక సంచలన మార్పు చోటు చేసుకుంది. అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల పాలనకు ఎండ్ కార్డు పడింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమితో 50 ఏళ్ల తర్వాత దేశంలో ఒక్కరంటే ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ప్రత్యర్థుల గెలుపు కాదు, పినరయ్ విజయన్ తన సొంత నిర్ణయాలతో కొని తెచ్చుకున్న ఓటమే ఇది. కేరళను కోల్పోవడం అంటే ఒక రాష్ట్రాన్ని కోల్పోవడం కూడా కాదు, జాతీయ రాజకీయాలను పట్టును చేజార్చుకోవడమే. ఇంతకు కేరళంలో కమ్యూనిస్టు ప్రభుత్వం చేసిన తప్పిదాలేంటి? యూడీఎఫ్ తిరుగులేని విజయానికి విజయన్ తప్పుడు నిర్ణయాలే కారణమా? వాచ్ దిస్. కమ్యూనిస్టులకు బిగ్ షాక్. కేరళంలో ఎల్డీఎఫ్ ఓటమి. దేశ రాజకీయాల్లో ఇక కామ్రేడ్ల కథ కంచికి చేరినట్టేనా? యూడీఎఫ్ విజయానికి విజయం తప్పిదాలే కారణమా? భారత రాజకీయాల్లో వామపక్షాల ప్రస్థానం ఒక అద్భుతం. 2004 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 59 సీట్లు గెలుచుకుని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర అసాధారణం. అప్పట్లో ప్రకాష్ కారత్, సీతారాం యేచూరి వంటి నాయకులు ఢిల్లీ పీఠాన్ని శాసించేవారు. పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల తిరుగులేని పాలన, కేరళలో ప్రత్యామ్నాయ అధికార మార్పిడి, త్రిపురలో ఇనుప కోట వంటి విజయాలతో ఎర్రజెండా దేశవ్యాప్తంగా రెపరెపలాడింది. కార్మిక, కర్షక వర్గాల ఆశాదీపంగా, సామాజిక న్యాయానికి మారుపేరుగా కమ్యూనిస్టు పార్టీలు వెలుగొందే. అయితే అదంతా గతం. కాలక్రమేణా కామ్రేడ్ల వైభవం మసగబారుతూ వచ్చింది. 2011లో బెంగాల్ చేజారింది. 2018లో త్రిపుర కోటను బీజేపీ బద్దలు కొట్టింది. ఇక మిగిలిన ఏకైక ఆశ కేరళం. పినరయ్ విజయన్ నేతృత్వంలో 2016 నుంచి సాగిన ఎల్డీఎఫ్ పాలన వామపక్షాలకు చివరి ఆశ్రయంగా నిలిచింది. కానీ తాజా రిజల్ట్స్ ఆ ఆశల్ని కూడా ఆడియాసలు చేసే. 5 దశాబ్దాల తర్వాత కేరళ గడ్డపై కమ్యూనిస్టు ముఖ్యమంత్రి లేని పరిస్థితి ఏర్పడ్డం వామపక్షాల పతనానికి పరాకాష్ట. మే 4, 2026 భారత కమ్యూనిస్టుల చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోనుంది. కేరళంలో ఎల్డీఎఫ్ ఓటమితో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్టు పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది. కేరళంలో ఎదురైన ఈ ఘోర పరాజయం వామపక్షాల జాతీయ రాజకీయ ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈనాళ్లు కేరళం, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల అండతో సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో తమ బలానికి మించి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఒకప్పుడు దేశగతిని శాసించిన ఈ పార్టీలు ఇప్పుడు ఉనికిని కాపాడుకోవలసిన దయనీయ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ 3 కీలక రాష్ట్రాల నుండి వామపక్షాలకు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉండడం వారి రాజకీయ పతనానికి అద్దం పడుతోంది. 2004లో 59 స్థానాలు గెలుచుకుని యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల బలం ఇండో అమెరికా అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత 2009లో 24 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2014లో 10, 2019లో 5 స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం సిపిఎం, సిపిఐలకు లోక్సభలో 6 ఎంపీలు మాత్రమే ఉండగా అందులో 4 తమిళనాడులో డీఎంకే, 1 రాజస్థాన్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారే. నిజానికి భారతదేశ రాజకీయాల్లో కేరళది ఒక ప్రత్యేక శైలి. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం అక్కడ దశాబ్దాలుగా సాగింది. అయితే గత ఎన్నికల్లో ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తూ పినరయ్ విజయన్ రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. కానీ అదే పినరయ్ వ్యవహార ధోరణి సిపిఎం, దాన్ని అంటిపెట్టుకున్న ఇతర వామపక్షాల కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారం చేతిలో ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాల్సిన జాతీయ లెఫ్ట్ పార్టీ క్రమేపీ కేరళలో ఒక కుటుంబ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కమ్యూనిజం అంటే సిద్ధాంతం, సామాన్యుడి గొంతుగాని చెప్పుకునే పార్టీలో వారసత్వ రాజకీయాలు రాజ్యమేలాయి. పినరయ్ అల్లుడు మహమ్మద్ రియాజ్ కి కీలక మంత్రి పదవి కట్టబెట్టడం పార్టీ సీనియర్లలోనే అసంతృప్తి రగిలించింది. పినరయ్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీకి నిధుల మళ్లింపు, ఎక్సలాజిక్ సొల్యూషన్స్ కేసు ఇప్పటిదాకా కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే. జాతీయ స్థాయిలో చర్చించవలసిన అంశాలపై కూడా పినరయ్ మాటే ఫైనల్ కావడం, కేరళ బయట పార్టీకి ఉనికి లేకపోవడంతో సిపిఎం ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది.
కేరళ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు సామాన్యులను విస్తుగొలిపై కూడా స్వయంగా సీఎం కార్యాలయ అధికారుల అండదండలతో విదేశాంగ శాఖ ప్రోటోకాల్ పార్సిళ్లలో బంగారం స్మగ్లింగ్ జరగడం కేరళ సర్కారు చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. శబరిమల ధ్వజస్తంభం బంగారం తాపడం రేకులు మాయం కావడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తూ సంప్రదాయాలను కాలరాస్తున్నారనే ముద్ర పినరయి ప్రభుత్వంపై బలంగానే పడింది. అంతకుముందు శబరిమలలో ఋతు మహిళల్ని ప్రవేశపెట్టి హిందూ మత భావాల్ని మనోభావాల్ని దారుణంగా కించపరిచిన సంగతిని కూడా ఎవరూ మర్చిపోలేదు. అలా కేరళంలో పినరయి విజయం చేసిన తప్పులు సాగించిన అప్రజాస్వామిక పాలన వెరసి భారత రాజకీయ యవనికపై లెఫ్ట్ శకానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఫలితాలు కేరళంలో మరోసారి కమ్యూనిస్టులకు చోటు ఉంటుందా అన్న అనుమానాలను తెరపైకి తెచ్చాయి. కేరళంలో అవినీతి మరకలతో అధికారాన్ని కోల్పోయారు సరే, కానీ దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఎందుకంటే మార్పును ఆహ్వానించడంలో కామ్రేడ్లు విఫలమయ్యారు కాబట్టి. యువ నాయకత్వం లేకపోవడం మరో ఎదురు దెబ్బ. మారుతున్న ప్రపంచీకరణ పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాల్ని మార్చుకోలేకపోవడం వామపక్షాలను దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతరం ఆకాంక్షలను పసిగట్టడంలో, డిజిటల్ యుగపు రాజకీయాలను అందిపుచ్చుకోవడంలోనూ కమ్యూనిస్టులు వెనకబడినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కార్మికులను చేసిన శక్తి నేడు ప్రజల మద్దతును కూడగట్టలేక అప్రస్తుతంగా మారుతోంది. ఈ ఓటములతో భారత రాజకీయాల్లో కామ్రేడ్లు కేవలం చరిత్ర పటలకే పరిమితమైపోతారన్న సందేహం వ్యక్తమవుతోంది.